రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురిశాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరం వర్షాలకు తడిసి ముద్దవుతోంది. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదిలింది. అబిడ్స్ నుంచి కోటి రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుత్బుల్లాపూర్, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలో రోడ్డుపై వరద పొంగిపొర్లింది. సమీప హాస్టల్స్ లోకి నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస నిబంధనలు పాటించకుండా హాస్టల్ భవనాలు నిర్మించడం వల్లే వర్షపు నీరు చుట్టుముడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వరద హాస్టళ్లను ముంచెత్తింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి. రామ్నగర్ వినోబా కాలనీకి చెందిన విజ్జు అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో గల ఊరి చెరువు కట్టకు గండిపడింది. సామర్థ్యానికి మించి నీరు చెరువులోకి రావడం, కట్ట బలహీనంగా ఉండడంతో గండిపడి నాట్లు వేసిన పొలాల్లోకి నీరు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షానికి తోడు ఎగువ నుంచి ప్రవాహంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి, భూతాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి ప్రవాహం పోటెత్తింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రిజర్వాయర్లు, చిన్ననీటి పారుదల చెరువుల్ని పర్యవేక్షించడానికి ఇంజనీర్ల బృందం సిద్దంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.